కృపామయుడా కృపామయుడా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ పేరు పేరున దేవుడి పేరట, అయ్యగారి పేరట, నా పేరట హృదయపూర్వక వందనాలు. కాబట్టి చిన్న ప్రార్థనతో ఆయన పరిశుద్ధాత్మ మనలో అనుభవించేటట్టుగా, మనలో ఉన్న బాధని, దుఃఖాన్ని, ఆవేదాన్ని ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నెమ్మది పరిచేటట్టుగా మొదటిగా ప్రార్థన చేసుకొని ఆయన మాటలు విందాం. ప్రేమగల తండ్రి, ప్రభా పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. దేవా నాయన తండ్రి, ఈ రోజు నా తండ్రి ఎందరో నశించిపోవచ్చుండగా నా తండ్రి, కానీ మేము నశించిపోకుండా నా తండ్రి మీ మందిరంలో నా తండ్రి మీ ఆరాధన జరిపిస్తున్నామంటే కేవలం మీ కృప బట్టి నా తండ్రి. మా ద్వారా మీరు మహిమ పొందుతున్నందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం నా దేవా. ఎవరి ద్వారా ఎలా మాట్లాడతారో మాకు తెలియదు, కానీ తండ్రి ఒక ఆత్మైన నాయన, ఒక ఆత్మైన రక్షణలోకి వచ్చేటట్టుగా మీరే కృప చూపించండి నా దేవ. బలపరచండి, స్థిరపరచండి ప్రభు. మీ కృప చూపించి నా తండ్రి తప్పిపోకుండా నా తండ్రి మీ రక్షణలో నడిపించమని వేడుకుంటున్నా దేవ. అలాగే నేను కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నా తండ్రి వాళ్ళని ప్రభా మీ రక్షణ మార్గంలో నడిచేటట్టుగా ఎందరైతే దుఃఖపడి వచ్చి ఉన్నారో వారితో మీరు మాట్లాడండి తండ్రి. దుఃఖపడే వారి కొరకు నా తండ్రి ఎందరో బాధలతో కుంగిపోతూ కుమిలిపోతూ ప్రభా గుండెలు పగిలిపోయి చాలా మంది వచ్చి ఉన్నారు నా దేవ. వారితో మీరు ప్రభా మాట్లాడి నా తండ్రి వాళ్ళ గుండెలు, వారి హృదయాలు బాగు చేయండి తండ్రి. నజరేయుడు అని యేసుక్రీస్తునామన ఈ చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుని చున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. సరే, సహజంగా ప్రతి ఒక్కరు జనాలు ప్రతి ఒక్కరు ఉన్నారు చూడండి. దేవుడిని నమ్ముకున్న వారు కొందరు ఉన్నారు, దేవుడిని నమ్ముకోలేని వారు కొందరు ఉన్నారు. ప్రతి ఒక్కరు చూసుకున్నా, చెప్తున్నా ఏమనుకోకండి, చాలా మంది చూసుకున్నా వీరందరూ ఏడుస్తూ 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 వారికి ఇష్టమైన వారు చనిపోతే సమాధుల దగ్గరికి వెళ్తారు. అవునండి, చనిపోతే వారికి ఇష్టమైన వారు. ఇదేంటి స్టార్టింగ్ ఇలాంటి చెప్తున్నారు అనుకోకండి. కాబట్టి చూడండి, మనకి కావాల్సిన వారు చనిపోయారు అనుకోండి, సమాధుల దగ్గరికి ఏడుస్తా వెళ్తాం. ఈస్టర్ ఒకటి ఉంది కదండి. ఈస్టర్ వచ్చినప్పుడు కూడా మనం ఏడుస్తా బాధలతో అటుపడుతూ ఇటుపడుతూ కుంగిపోతూ హృదయం పగిలిపోయేటట్టుగా ఏడుస్తా వెళ్తాం కదండి సమాధుల దగ్గరికి. సమాధుల దగ్గరికి వెళ్తుండగా చాలా మంది వెళ్తారు. సమాధుల దగ్గర మనకు కావాల్సిన వాళ్ళు చనిపోయారని ఏడుస్తూ ఉంటాం. ఏడుస్తూ ఉంటే ఆ ఏడిచిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా చెప్పండి? తిరిగి రారు. అయినా ఏడుస్తాం. మన అనుకున్న వాళ్ళు, నా అనుకున్న వాళ్ళు, నాకు ఇష్టమైన వారు అని ఏడుస్తాం, బాధపడతాం, కుమిలిపోతాం. హృదయం అంతా చూడండి పగిలిపోయినట్టు అంత వేదన ఉంటుందండి. మనకు అనుకున్న వాళ్ళే చనిపోతే. కాబట్టి అలాగే చాలా మంది వెళ్తారు, ఏడుస్తారు, సమాధుల దగ్గరికి వెళ్ళి మళ్ళా ఏడుచుకుంటూ ఇంటికి వస్తారు. అవునండి. అది నేను చెప్పబోయే ఒక వ్యక్తి, ఒక ఆమె ఇలాగే ఏడుస్తూ సమాధి దగ్గరికి వెళ్ళిందండి. సమాధి దగ్గరికి ఇంకా అడ్డుపడుతూ నడుస్తూ పడిపోతూ నాకు ఇష్టమైన వ్యక్తి చనిపోయాడని కన్నీరు కార్చుకుంటూ గుండెలు పగిలిపోయినట్టుగా ఏడుస్తూ ఆ కన్నీరు దిగమింగుకోలేక ఏడుస్తూ దుఃఖంతో వెళ్తుందండి. సమాధి దగ్గరికి వెళ్ళాక అక్కడ భయంకరంగా ఏడుస్తూ చాలా మంది ఏడుస్తూ వెళ్తారు సమాధుల దగ్గరికి. వచ్చినప్పుడు కూడా ఏడుస్తూ వస్తారు. కానీ ఈమె నవ్వుతూ వచ్చిందండి, ఆనందంతో వచ్చింది. సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక వార్త విని నేను చనిపోయిన వ్యక్తి చనిపోలేదు అని ఒక శుభవార్త విని సంతోషంతో వచ్చిందండి. ఒకే ఒక్క వ్యక్తి, ప్రపంచంలో ఎవ్వరు లేరండి ఈమెలా. చాలా మంది చూడండి సమాజంలో చాలా మంది ఏడుస్తూ వెళ్తారు సమాధి దగ్గరికి, కానీ ఈమె మాత్రం ఏడ్చుకుంటూ వెళ్ళింది. వచ్చేటప్పుడు ఆనందంతో సంతోషంతో ఏ దుఃఖమైతుందో ఆ దుఃఖం అంతా సమాధిలో వదులుకొని సంతోషంతో వచ్చిందండి. కాబట్టి ఎలా సంతోషంతో వచ్చింది అన్నది ఇప్పుడు నేను చెప్పబోతున్నా. చాలా మంది మనమే అందరిలోనే దుఃఖపడదామండి. అవునండి, బాధ, తెలియని వేదన మన హృదయంలో ఏ పరిస్థితులు బట్టి అలా ఏ స్థితిలో బట్టి చాలా మంది ఏడుస్తూ వచ్చారండి. చాలా మంది ఇక్కడ కూడా నేను చెప్తున్నా, మీరు కూడా చాలా మంది ఏడ్చేవారు ఉన్నారు. అది మనుషులకు తెలియదు, కానీ హృదయాన్ని ఎరిగిన దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం. కాబట్టి
ఆయనకి మన అంతరంగంలో ఉన్న బాధ ఎరిగిన వ్యక్తి నజరేయుడని యేసు. కాబట్టి మన హృదయంలో ఏదన్నా మనుషులకి ఇప్పుడు నేను ఇలా నిలబడి సంతోషంగా మాటలు చెప్తూ సంతోషంగా ఉన్నాను, కానీ నా బాధ నా ఆవేదన అంతా మీకు తెలియదు. కానీ చూసేవాడు ఒకరు, తెలుసుకున్న వాళ్ళు ఒకరు, అదే ఆయన నజరేయుడని యేసు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధలతో వస్తున్నారు, వేదంతో వస్తున్నారు, ఏడుస్తూ 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 వస్తున్నారు. ఇందు బట్టి యేసు ప్రభు వారు ఆయన కొండ మీద ఒక రెండో ప్రసంగంలో చెప్తుండగా ఒక మాట చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి, తీద్దాం బైబిల్ తీద్దాం. మత్తయి సువార్త. ప్రతి ఒక్కరు ప్రపంచవ్యాప్తంగా ఏడుస్తున్న ప్రతి ఒక్కరి గురించి ఆయన భిన్నముగా ఒక మాట చెప్తున్నాడండి. ఆ మాట విందాం జాగ్రత్తగా. మత్తయి సువార్త 5:4. లోకానికి వ్యతిరేకంగా యేసుక్రీస్తు వారు కొన్ని మాటలు, ఈ ఉపమానం వల్ల, ఈ ఉపమానాల బట్టి కొన్ని మాటలు ఆయన మనకు బోధిస్తున్నారు. కొండ మీద ప్రసంగంలో ఆయన బోధిస్తున్నాడని చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5:4. చూడండి, దుఃఖపడేవారు అన్న మాటే కొద్దిగా బాధ అనిపిస్తుంది అండి. దుఃఖపడేవారు చూడండి, దుఃఖపడేవారు అనే మాటే బాధగా చూస్తే ఏదో బాధ అండి, హృదయం అంతా ఒక కోతగా బాధగా అనిపిస్తుంది. చదవండి, చూడండి, దుఃఖపడేవారు. దాని తర్వాత చూడండి ప్రభు ఏం మాట్లాడుతున్నారంటే, సంతోషంగా దుఃఖపడేవారు అనేది మాట బాధగా అనిపిస్తుంది, దాని వెంటనే బాధను తొలగిపోవడానికి వారు ధన్యులు అంటున్నాడు. చూడండి, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మందిరానికి ఎవరైతే దుఃఖంతో వచ్చారో, చూడండి, ఒక్కరో ఇద్దరో ముగ్గురో కాదండి, చాలా మంది దుఃఖంతో వచ్చారండి. చాలా మంది దుఃఖంతో ఆయన మాట్లాడుతున్నారు, స్పష్టంగా మాట్లాడుతున్నారు. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. అంటే చూడండి, ఈ దుఃఖానికి దుఃఖపడే వాళ్ళ గురించి ధన్యులని దేవుడు లోకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దేవుడు ప్రజలకి ఒక కోణంలో చెప్తుంటే లోకం ఇంకో కోణంలో అర్థం చేసుకుంటది. చూడండి, లోకంలో ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారంటే, వారు దుఃఖపడేవారు ధన్యులని వారు ఒప్పుకోలేరండి. లోకంలో ఉన్నవారు దేవుడి బిడ్డలుగా మనం ఓర్చుకోగలం, మనం నమ్ముతాం, అది నిజం, అవును. కానీ లోకంలో ఉన్న వ్యక్తులు దుఃఖపడేవారు ధన్యులు అంటే వాళ్ళు వారగలరు. ఎలా వారగలరంటే, రిచ్ గా ఉండి కోటి మీద కోటి వేసుకొని కోరల మీద తిరుగుతూ ఎవరైతే ఉంటారో వారు ధన్యులు లోక స్థితిలో. చూడండి, ఏడ్చేవారు కాదట, ఇంకా డబ్బులు రిచ్ గా ఉంటారు చూడండి, గొప్ప హోదాలో ఉండి సెలబ్రిటీ అంటారు చూడండి, పచ్చిగా చెప్పాలంటే సెలబ్రిటీస్. వారు ఎలా ఉంటారట, వారు లోకరీతిగా చూసుకున్న వారు ధన్యులట. ఇక పాపాలు చేస్తూ ఎందరినో మోసాలు చేస్తూ పక్కన ఉన్నవారిని వెన్నుపోటు పొడుస్తూ ఏమి తెలియకుండా నవ్వుతూ ఉంటారు చూడండి, వాళ్ళంటారు లోకరీతిగా ధన్యులట. ఇంకా చాలా మంది ఉంటారు చూడండి, ఎన్నో మర్డర్లు చేసి, ఎన్నో పాపాలు చేసి, ఎన్నో అక్రమైన పనులు చేసి, ఎన్నో చెడు క్రియలు చేసిన వారు లోకరీతిగా ధన్యులట. ఇంకా చూడండి, పేదవారు ఉంటారు చూడండి, చాలా మంది పేదవారు ఉంటే వాళ్ళు వ్యవసాయం చేస్తారు, కష్టపడి పండిస్తారు, అవన్నీ కొందరు దోచుకుంటారండి, తెలియకుండా అక్రమంగా దోచుకుంటారు. వాళ్ళంటోరికి పెద్ద పేర్లు వస్తాయి. కష్టపడేవారికి ఏమి ఉండదండి, కష్టపడేవాడు నీతిగా బ్రతికేవాడికి ఈ లోకంలో ఏది ఉండదండి. కానీ మోసం చేసేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు లోకరీతిగా ధన్యుడట. కానీ వీరికి వ్యతిరేకంగా ప్రభు అంటున్నారు, దుఃఖపడేవారు ధన్యులు. చూడండి, ఆనందంతో ఎల్లప్పుడు నవ్వేవాడు లోకరీతిగా వాడు ధన్యుడట. ఏడ్చేవాడు ఎప్పుడు లోకం ఎలా ఉంటుందంటే, చూడండి, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు లోకానికి వ్యతిరేకంగా ఉంటాయండి. లోకంలోకి ప్రతి మాట వ్యతిరేకంగా ఉంటది. ఇప్పుడు ఎవరన్నా ఏడ్చాడు అనుకోండి, ఈ మాట తీసుకోండి, యేసుప్రభువు వారు చెప్పిన మాట, ఎవరన్నా ఏడ్చాడు అనుకో లోకంలో, ఇంక ఏడ్చేవాడిని ఇంక ఏడిపిస్తూ ఉంటారండి, ఇంక ఏడిపిస్తూనే ఉంటారు. అన్న వాళ్ళే, నా అనుకున్న వాళ్ళే, నా కుటుంబంలో ఉన్నవారే ఇంకా ఏడిపిస్తూ ఉంటారు. వాళ్ళకి కలిగినదంతా తీసుకొని ఏడిపిస్తారు. ఇంకా చాలా మంది చూడండి, వివాహం అవ్వలేదని ఏడ్చేవారు చాలా మంది ఉంటారు. వాళ్ళకి పేర్లు పెడతారు లోకరీతిగా, నీకు వివాహం కాదురా,
నీకు వివాహం అయ్యే యోగ్యత లేదురా అని చాలా మంది పేర్లు పెట్టేవారు ఉంటారు. కానీ అది లోకరీతిగా వ్యవహారం. కానీ అందుకు భిన్నంగా దేవుడు అంటున్నారు, దేవుడు అంటున్నాడు నీవు దుఃఖపడుతున్నావా వివాహం అవ్వలేదని, నువ్వు బాధపడుతున్నావా, నీకు అందరూ నిన్ను నమ్ముకుని వచ్చిన వాళ్ళు నీకు మోసం చేసి నువ్వు ఒంటరిగా బ్రతుకుతున్నా చూడు, మూలన కూర్చొని ఏడుస్తున్నావు చూడు ఒంటరిగా, ప్రభు నాకు ఎవరు లేరు నా యేసయ్యా అని నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నావు చూడు, నీవు ధన్యురాలు అంటే దేవుని స్తోత్రం. నీవు దుఃఖపడుతున్నావు కదా, నువ్వు ఏడుస్తున్నావు కదా, వీరందరి దృష్టిలో లోక దృష్టిలో నిన్ను ఏళన చేసి ఉంటారు కదా, నీవు లోక దృష్టిలో గొప్పదాని కాదు. కానీ నా దగ్గరికి రా, నువ్వు ఏడుస్తున్నావు, ఒంటరి కుమిలిపోతున్నావు, ఒంటరిగా ఏడుస్తున్నావు కాబట్టి నీవే నా దృష్టిలో ధన్యురాలు అని యేసు ప్రభువు అంటున్నారండి. కాబట్టి చూడండి, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు. చాలా మంది ఏడుస్తున్నారని, ప్రభువా యేసయ్యా నన్ను ఇంకా చూడట్లేదయ్యా, నన్ను ఇంకా నా బాధ ఆలకించట్లేదయ్యా, నేను ఇంకా కుమిలిపోతున్నా ప్రభు, నా అనుకున్నవారే నన్ను మోసం చేశారయ్యా, ఇంకా నేను బ్రతుకున్నానంటే కేవలం మీ బట్టి మీరున్నారని ప్రభా, నేను బ్రతుకున్నానని చాలా మంది వచ్చేవారు ఉన్నారండి. ప్రభా నేను ఎందుకు ఇంకా నా అనుకున్న వారు అందరూ నాకు ఎన్ని పోటీ చేశారు, నేను ఇంకా ఎవరి కోసం బ్రతకాలి, నేను చూసుకున్నది ఒకటే ఆ ఉరి చూసుకోవాల్సి వస్తుంది, లేదంటే ఈ పాయిజన్ చూసుకోవాల్సి వస్తుంది, లేదంటే ఇక్కడ రైల్వే ట్రాక్ చూసుకోవాల్సి వస్తుంది ప్రభా అని ఒంటరిగా వచ్చే వారి కొరకు దేవుడు అంటున్నాడు, అమ్మా తల్లి నువ్వే ధన్యురాలు అమ్మా అని దుఃఖపడేవారి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ధన్యురాలు, దుఃఖపడేవారు ధన్యులు, దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరైతే ఏ బాధల ద్వారా వచ్చారో, ఏ ఆవేదన ద్వారా వచ్చారో వారితో ప్రభు అంటున్నారు, నువ్వు ధన్యురాలు. దుఃఖపడుతున్నావా తల్లి, నువ్వు దుఃఖపడుతున్నావా? చాలా మంది దుఃఖపడుతున్నారు, చాలా మంది బాధలతో నలిగిపోతున్నారు, కుంగిపోతున్నారు, వివాహం అవ్వలేదని, పిల్లలు పుట్టలేదని ఇంకా చాలా మంది నలిగిపోతున్నారండి బాధలు, వివాహం అవ్వలేదని ఇంకా చాలా మంది అండి, జాబులు రాలేదు, ఉద్యోగం రాలేదు, ఇంకా చెప్పాలంటే చూడండి చిన్న పిల్లలు పుట్టినవారు చనిపోతుంటే చాలా మంది బాధలతో ఉన్నారండి. ఈ రోజుల్లో చిన్న పిల్లలు పుట్టిన వారే చనిపోతున్నారు, వాళ్ళ ఆవేదన బాధ ఎవ్వరు చూడకపోవచ్చు, నజరేయుడు అనే యేసు ఆయన చూస్తున్నాడండి. మీకు పచ్చిగా చెప్పాలంటే ఇప్పుడు చిన్న పిల్ల ఉందా, అలారా ఈ చిన్న పిల్ల ఉంది, ఈ పిల్ల ఉంది, ఈ పిల్లకి శరీరానికి చిన్న గాయం తగిలితే ఆ గాయం చూసానా, ఈ కన్నీరు పిల్లకి కన్నీరు చుక్క వచ్చినప్పుడు ఆ చుక్క చూసానా తల్లి తండ్రులు ఏడుస్తారు కదండి. ఈ పిల్ల గాయం తగిలినా, ఈ పిల్ల ఏడకపోయినా, ఆ గాయం చూపించకపోయినా తల్లిదండ్రులకి ఏ స్పందన ఉండదు. కానీ ఈ పిల్లకి చెయ్యి ఏమైనా తగిలింది అనుకోండి, దెబ్బ ఏమైనా తగిలింది అనుకోండి, ఆ తగిలిన దెబ్బ తల్లిదండ్రులు చూసి వారవగలరా చెప్పండి? వారవగలరు. చాలా ఏడ్ చేస్తారండి తల్లిదండ్రులు. ఆ కోత, ఆ గుండు కోత, కూతుర్లకి తగిలిన గాయం బట్టి వాళ్ళు ఏడ్ చేస్తారండి, బాగా ఏడ్ చేస్తారు. అదే గాయం ఇంకా పెద్దదైతే వాళ్ళు ఇంకా వారవగలరండి, ఇంకా దుఃఖపడి ఒక చిన్న పిల్లలా ఏడ్ చేస్తారు పెద్దవారే తల్లిదండ్రులే. అలాంటిది నేను అంటాను కూర్చో, అలాంటిది మనందరం ఆయనకు మొరపెట్టినప్పుడు, మనందరం అండి మన బాధల ద్వారా మన కూతుర్లు కొడుకులు పెళ్ళి అవ్వకపోయినప్పుడు, మనం ఏ పరిస్థితి ద్వారా ఆయనకి మొరపెట్టినప్పుడు, మొరపెట్టి ఒంటరిగా చీకటి గదిలో కూర్చుని ప్రభువా నన్ను మోసం చేశారు నువ్వు ఏడ్చినప్పుడు, నాకు అనుకున్న వారిని నన్ను వెన్నుపోటు పొడిచినప్పుడు, ఇంకా అందరూ నన్ను విడిచిపెట్టేశారు ప్రభువా, నా భర్త చనిపోయాడు ప్రభువా, నేను ఒంటరిగా బ్రతుకుతున్నా, పిల్లల్ని ఎలా పోషించాలి ప్రభువా, పోషించడానికి నాకు ఆలోచన లేదు, వీళ్ళని ఎలా నడిపించాలో నాకు తెలియడం లేదు, వీళ్ళని ఎలా పెంచాలో నాకు తెలియడం లేదు ప్రభువా అని ఒంటరిగా మొరపెడుతున్నావా? కుమారుడా, కుమార్తె, మీ కొరకు ప్రభు అంటున్నారు, మీరందరూ ఆయన వైపు చూసినప్పుడు ఆయన పైన లేడండి, నీ పక్కనే ఉంటాడు. ఆయన నీ పక్కనే ఉండి అమ్మ తల్లి నేను నీ పక్కనే ఉన్నాను నన్ను చూడు అంటాడు. చూడండి ఆయన మనల్ని చూసి నవ్వడండి, మనకంటే ఎక్కువగా దుఃఖపడతాడండి. మన బాధ, మన ఆవేదన చూడండి, చిన్న పిల్లకి గాయం తగిలితేనే తల్లి ఓరవలేనప్పుడు ఆయన ఓరవగలడా చెప్పండి? మనకి ఏమన్నా బాధ చూడండి, శరీరానికి గాయాలు మనుషులు చూసి బాధపడతారు, కానీ హృదయంలో తగిలిన గాయం మనుషులు చూసి బాధపడతారు చెప్పండి? అది మనుషులకే తెలియదు, కానీ హృదయంలో ఉన్న గాయాన్ని ఎరిగిన దేవుడు నజరేయుడు అని యేసు, దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న గాయాలు ఆయన చూస్తున్నాడండి. శరీర గాయాలు మనుషులు చూస్తారేమో,
కానీ హృదయంలో ఉన్న గాయం, హృదయంలో ఉన్న బాధ, ఆవేదన, చాలా సమస్యల ద్వారా కుంగిపోతున్న ఆ కుంగుతనాన్ని చూసేవాడు ఒక్కడే, ఆయన నజరేయుడని యేసు. అందుకే అందరి కొరకు, దుఃఖపడేవారి కొరకు ఆయన పచ్చిగా చెప్తున్నాడు. లోకానికి వ్యతిరేకంగా, లోకంలో ఉన్న ప్రతి జనాలకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతున్నారు. అమ్మ తల్లి, 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 నేను నిన్ను చూసి నవ్వును, నీవు బాధపడుతున్నావు కదా, నీకంటే నేను ఎక్కువగా దుఃఖపడుతున్నాను తల్లి, రా అని ఆయన హగ్గు చేసుకుని మనల్ని నెమ్మది పరిస్తాడండి, ఓదారుస్తాడండి. ఆయన జాలి గల దేవుడు అండి, కృప గల దేవుడు. మన ఎల్లప్పుడూ ఇంకా ఆయన కృపలో ఉండి మనల్ని ఏ బాధ వచ్చినా నెమ్మది పరుస్తున్నాడు అంటే ఆయన మన తోడుగా ఉన్నాడు కాబట్టి అండి. కాబట్టి ఆయన దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఎంత విధంగా మనం దుఃఖపడుతున్నా ఆయన మన దగ్గరికి వచ్చి ఓదార్చాడండి. ఓదార్చాడు చెప్పండి, ఓదారుస్తాడు. కాబట్టి నేను అంటాను, ఆయన రాయ, రప్ప, చెట్టు, పుట్ట కాదండి, ఆయన మనసున్న దేవుడు. దేనికి స్తోత్రం. ఆయన చెవులు గల దేవుడు, విన్న దేవుడు, ప్రతి ఒక్క మొరను ఆలకించి ప్రతి ఒక్కరికి మొర ఆలకించి ఉత్తరం ఇచ్చే దేవుడు నజరేయుడని యేసు. దేనికి స్తోత్రం. కాబట్టి దుఃఖపడేవారు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు. అలాగే లోకం కూడా చాలా మంది ఏడ్చేవాడిని ఇంకా ఏడ్పిస్తూ ఉంటారండి. అరే నీకు ఇలా పెళ్ళి అవ్వలేదురా అన్న వాళ్ళని, ఇంకెప్పుడు అవదురా నీకు, నువ్వంతే ఇంకా ఏడుపు కొట్టాడు కదా, నువ్వు పెళ్ళి అవ్వదు అని ఏళన చేస్తుంది లోకం. ఇంకా లోకం ఏమంటుందో తెలుసా. అలాగే నేను దేవుళ్ళు నా గురించి చెప్పాలంటే, నేను దేవునిలో అంటే తెలుసుకున్నా, మళ్ళీ కొన్ని పరిస్థితుల వల్ల ఇంట్లో వాళ్ళు, మా అమ్మ మా అన్నయ్య కొద్దిగా వాళ్ళు ఇబ్బంది వల్ల నేను కొద్దిగా దేవుడికి వెనక్కి అడిగేసానండి. అడిగేసినప్పుడు ఒకరు నా దగ్గరికి వచ్చి, వాళ్ళ నాన్నగారు లేరు, వాళ్ళ అమ్మగారు ఉన్నా పట్టించుకో. అయితే నేను అనుకుని నా దగ్గరికి వచ్చాడు. వచ్చాక వాడు ఎప్పుడు నాలోనే తండ్రిలా చూసుకునేవాడు. అయితే ఎప్పుడు నేను అన్నట్టుగా నాతోనే ఉండేవాడు. ఎప్పుడు ఏడుస్తూనే ఉండేవాడు. నాకు నాన్న లేడు, నువ్వే నాన్నవరా అన్నట్టుగా నాతోనే ఉండేవాడు. అయితే నేను అన్నాను, ఎందుకు ఏడుస్తావు, చీముడు ముక్కు వేసుకుని, ఆ ముక్కు అంతగా ఆడిపోతుందిరా, చీముడి ముక్కు అని ఇంకా ఏడిపించేవాడిని అన్నాను. ఇంకా ఏడిపించేవాడిని. కానీ ఆడి ఏడుపు నేను పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడు పట్టించుకున్నాడు. కానీ ఆడికి ఇప్పుడు తండ్రి అనే లోటు దేవుడు తీర్చాడండి నిజంగా. కానీ ఒకటండి, ఆడు నన్ను మోసం చేసేసాడు, కానీ పర్లేదు, దేవుడు అని దీవించిన కాక, దేవుడు ఆడికి తోడుగా ఉంటుంది కాక. కాబట్టి ఒకటండి, మనుషుల్ని ఎవ్వరు పట్టించుకోకపోవచ్చు. ఇప్పుడు నేను బాధపడినా ఎవరి దగ్గరికి వెళ్ళారు, నాకు ఇలా బాధ ఉందిరా ఇలా అంటే ఆడేం పట్టించుకోడు, ఇంకా ఏడిపిస్తాడు. నీకు అలా జరగాలరా, నీకు అలాగే ఉండాలరా అని ఇంకా ఏడిపిస్తారు. కానీ అదే బాధ ఒక్కరికండి తలుపులు వేసుకుని ఒక చీకటి గదిలోకి వచ్చి, ప్రభువా నా బాధ ఇది, నీవు మనుషులు చెప్పుకుంటే ఎవ్వరు నా బాధ ఆలకించిన, ఏ సమస్య ఉందో అది ఎవరు తీర్చరు ప్రభువా. శరీరానికి వచ్చిన బాధ తీర్చలేరు, హృదయంలోకి వచ్చిన బాధని ఎవ్వరు తీర్చలేరు ప్రభువా. ఒంటరిగా ఉండి కుమిలిపోతూ ఏడుస్తూ నలిగిపోతున్నాను ప్రభువా. మీరే ప్రభువా, నాకు మీరే దిక్కు, నాకు మీరే సహాయం చేస్తారు ప్రభువా, నాకు మీరు తప్ప ఇంకెవరు ఉన్నారు తండ్రి. అందరూ విడిచిపెట్టేసిన ఒక్క కేవలం బ్రతుకున్నానంటే ప్రభువా మీ కొరకేనా తండ్రి, మీ కొరకే బ్రతుకున్నానని అలా మనం మొర పెట్టినప్పుడు ఆయన మొర ఆలకించి ఉత్తరం ఇచ్చేవాడండి. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆయన ఎల్లప్పుడూ మనం తోసివేసేవాడు కాదని, మనుషులు తోసివేస్తారు కానీ ఆయన తోసివేసే దేవుడు కాదు. కాబట్టి చూడండి, అయితే ఇప్పుడు మరియా ఏ విధంగా దుఃఖపడుతూ ఇలాగే ఇప్పుడు ఈ స్థితిగానే నా అనుకున్నవారు నన్ను విడిచిపెట్టేశారు, నాకంటూ ఎవ్వరూ లేరన్నట్టుగా ఆయన నన్ను విడిచిపెట్టేశారు అని ఏడుస్తూ శిష్యులకు చెప్పుకున్న వారు పట్టించుకోవట్లేదు. మరియా అండి, మగ్దలేని మరియా ఏడుస్తూ కుమిలిపోతూ సమాధి దగ్గరికి వెళ్ళిందండి. సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తుందట. అక్కడ నిలబడి, సమాధి దగ్గర బయట నిలబడి, చూద్దాం లోక సువార్త, యోహాను సువార్త. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి బయట నిలబడి ఏడుస్తుందండి. ఎక్కుమని ఏడుస్తూ కుమిలిపోతూ ఏడుస్తుందండి. అప్పుడు ఆ సమాధి లోపలికి అలా వంగుని చూసిందండి. ఆ సమాధి లోపలికి నా ప్రభు ఉన్నాడా, నా దేవుడు ఉన్నాడా, నా తండ్రి ఉన్నాడా, నా నజరేయుడు అని యేసు ఉన్నాడా అన్నట్టుగా వంగుని చూస్తే
లోపల ప్రభు లేడండి. ఆ వేదన, ఆ బాధ తట్టుకోలేక నా ప్రభు లేడు, అయ్యో 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 అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఏడుస్తూ నా ప్రభు లేడు 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 అని ఏడుస్తూ కుమిలిపోతున్నప్పుడు అప్పుడు లోపల తెల్లని వస్త్రాలు ఇద్దరు ఉన్నారండి, ఇద్దరు వ్యక్తులు. యేసు ప్రభు వారు ఆ సమాధి దగ్గర ఆయన లేరు. ఆయన ఉన్న ప్రదేశంలో ఆయన తల వైపున ఒక వ్యక్తి, కాలు వైపున ఒక వ్యక్తి కూర్చుని మరియాని అడుగుతున్నారట, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నంటే మరి అంటున్నట ఏడుస్తూ కుమిలిపోతూ బాధపడుతూ, అయ్యా నా ప్రభు అయ్యా, ఆయనే నాకు జీవితం, ఆయన నా సర్వం, మాకంటూ ఒక కాపురం ఉన్నారంటే ఆయనే అయ్యా. మేము అందరూ గొర్రెల వల్లే ఉన్నాం, కానీ మాకు తోడుగా నీడగా అండగా ఉన్నది ఆయనే అయ్యా, ఆయనే లేరయ్యా అని కుమిలిపోతున్నాం అయ్యా. అయ్యా ఎవరన్నా ఆయన్ని ఎత్తుకుపోయి ఆయన ఎక్కడ ఉంచారో మాకు తెలియదయ్యా, కానీ మీరేమన్నా తీసుకెళ్తే ఒక్కసారి చెప్పండి అయ్యా, నేను ఆయన్ని ఎత్తుకుని వచ్చేస్తాను, ఆయన నేను తీసుకొస్తాను, చెప్పండి అయ్యా అని బాధతో అండి దుఃఖంతో ప్రభుని విల్లపాలు చెల్లించుకుంటూ ఆ దూతలని తెలియదండి, వారు చెప్పిన ఏడుపుతో పట్టించుకోవట్లేదు వాళ్ళ మాటలు కూడా. ఆ దేవదూతలు అక్కడ ఉండి ఇలా అడిగితే, అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆయన మాట కూడా మాట్లాడకపోతే తర్వాత అడిగాక అప్పుడు మరియా చెప్తుందండి, అయ్యా మీరు ఏమన్నా తీసుకువెళ్తే ఆయన ఎక్కడన్నా ఉంచితే చెప్పండి అయ్యా, నేను ఆయన ఎత్తుకొని తీసుకొచ్చేస్తానయ్యా అని బాధతో అండి విల్లపంతో చెప్తూ ఉందంట. అప్పుడు చెప్తున్నప్పుడు అలా మొర పెడుతుంది చాలా, అయ్యా చెప్పండి అయ్యా అని అలా మొర పెట్టినప్పుడు చూడండి వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈమె ఆ ఏదైతే సమాధి ఉందో ఆ సమాధి గృహంలోకి ఒంగుని చూస్తున్నప్పుడు వెనకాల ఒక వ్యక్తి ఉండి, ఆయన తోటమాలి అనుకున్నదండి మరియా. తోటమాలి వచ్చాడు ఆ వెనకాల, ఈయన కూడా అడగాల. అప్పుడు నేను ఇప్పటికే నా బాధ, నా ఆవేదన ఇప్పటికే ఇవి లోపల ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళని చెప్పి నేను నలిగిపోయాను, ఇప్పుడు కూడా ఈయన కూడా చెప్పాలా అని ఎదరికే ఆ మందిరంలో క్షమించండి ఆ సమాధిలో చూస్తూ ఆ ఇద్దరు వ్యక్తులతో ఆ దేవదూతలతో మాట్లాడుతూ బాధ మొరపెడుతూ ఉందండి. వెనకాల ఒక వ్యక్తి వచ్చి ఆయన తోటమాల అనుకుని, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరి కొరకు ఎదుగుతున్నావు అమ్మా ఆయన అడిగితే, అయ్యా ఎవరో మా ప్రభుని తీసుకెళ్ళిపోయారయ్యా, ఆయన మా జీవితం, ఆయన ఎక్కడ ఉంచారో మాకు తెలియదయ్యా, మీరన్నా ఒకవేళ తీసుకువెళ్తే నీవు కానీ ఆయన్ని ఎత్తుకుని తీసుకువెళ్ళిపోతే, ఆయన వెనకాల ఉన్న తోటమాల అన్నారు కదా, ఆయనతోనే ఈయన అటేపు మరియా తిరిగి మాట్లాడుతుంది, అయ్యా మీరన్నా ఇలా ఆయన వెనకాల ఉంటే ఈవిడి ఎదురుండి మాట్లాడుతూ, అయ్యా మీరేమన్నా తీసుకువెళ్తే ఆయన్ని చెప్పండి అయ్యా, నేను వెళ్ళి ఆయన్ని ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోతాను, చెప్పండి అయ్యా మీరైనా చెప్పండి ఆయన. అప్పుడండి ఆయన వెనకాలన్న వ్యక్తి, మరియా ఎందుకు ఏడుస్తున్నావు అన్నప్పుడు ఆ స్వరం విని చిన్న పిల్లలు ఏడుస్తున్న మగ్దలేని మరియా, చూడండి చిన్న పిల్లలు ఏడిస్తే ఎంత ముద్దుగా ఉంటుంది, వాళ్ళు చూసి మనకి ఏడుపు వచ్చేస్తుంది, వాళ్ళ ఏడుపు ఆ కన్నీరు. అలా మగ్దలేని మరియా ఏడుస్తున్నప్పుడు ప్రభుని చూసి, యేసు ప్రభు వారండి తోటమాల కాదు, ఆయన చూసి మరియా ఎందుకు ఏడుస్తున్నా అన్నప్పుడు ఆ మరియా వెంటనే వెనక్కి తిరిగి ఈ స్వరం నా ప్రభులా ఉంది, ఈ స్వరం నా రబ్బిలా ఉంది, నా బోధకుల్లా ఉంది అని వెంటనే తిరిగి ఆగలేక ఆయన్ని కౌలించుకోవడానికి వెంటనే పరిగెట్టడానికి వెళ్ళాక ఆయన అంటున్నాడు, మరియా ఆగు అని ఆనందంతో మరీ వచ్చేస్తుందండి. చూడండి చాలా మంది బాధలతో వచ్చారు కదా, చాలా మంది ఆవేదనతో ఉన్నారు కదా, ఈ బాధలకి ఆవేదనలకి ఇవన్నిటికీ ఆయన కూడా మీ విన్నపాలు అన్ని చూస్తున్నాడు, ఆయన కూడా మీ ఎదుట. చూడండి అయితే యేసుప్రభు వారు ఆయన చనిపోయారు కదండి సమాధిలో, అప్పుడే మొరపెడుతుంది మరియా, మొరపెట్టినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళారు, పరదేశికి వెళ్ళారండి. అర్థమవుతున్నాయా? ఆయన పరదేశికి వెళ్ళి ఆ పరదేశంలో ఉన్న అబ్రాహం ఉన్నాడు, అబ్రాహం రొమ్మున ఆనుకున్న లాజరు ఉన్నాడు,
ఇంకా చెప్పండి ఎవరున్నారు? చాలా మంది దేవుడు అనుకున్న బిడ్డలు అందరూ ఎక్కడున్న పరదేశంలో ఉన్నారు. పరదేశంలో ఉన్న వీళ్ళందరినీ ఆయన అరచేతిలో పెట్టుకొని ఆకాశం వైపుకి వెళ్తున్నారండి. వెళుతున్నప్పుడు మరియా మొర ఆలకించి సమాధుల దగ్గర ఉన్న మరియా ఏదైతే మొర పెడుతుందో, ప్రభువా ఎక్కడున్నారు ప్రభువా మీ కొరకు నా జీవితం మీరే, నా బ్రతుకు మీరే, నా ఆవేదన మీరే, నా అన్ని మీరే, నా సమస్తం నా జీవితం అన్ని మీరే అని మొర పెడుతున్న మరియా మొర ఆలకించి పరలోక రాజ్యానికి మధ్య ఆకాశానికి వెళ్తున్న యేసుక్రీస్తు వారు ఆయన మొర ఆలకించి మరియా ఒక్క మొర ఆలకించి ఆయన సమాధి దగ్గరికి వచ్చి అప్పుడు అంటున్నారు, మరియా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరి కొరకు ఎదుగుతున్నావు? ఎవరి కొరకు అన్నప్పుడు మరే వచ్చినప్పుడు అప్పుడు అంటున్నాడండి, ఆగు, నేను ఇంకా నువ్వు తండ్రికి తండ్రి అని చెప్పుకుంటున్న తండ్రి దగ్గరికి, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాల్సిన సమయం ఇది, నువ్వు నన్ను ముట్టుకోకు, నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదు. ఒకసారి చేయండి చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం నుంచి మొత్తం చదివండి 17 దాకా. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహమును ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడి. చదవండి. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అనెను. ఆమె నా ప్రభువుని ఎవరు ఎత్తుకుని పోయిరి. ఆమె అంటుందట ఈ మాటలు చెప్పి. చెప్పండి. చూడండి, ఆమె ఈ మాటలు చెప్పి వెనక తట్టి తిరిగిందట. చెప్పండి, చూడండి, ఒక తోటమాల అనుకున్నదండి మరియా తోటమాల ఏమో, ఈయన కూడా నేను చెప్పాలా, ఈయన కూడా దేవదూత అంటే 2 మనుషులు ఉన్నారు సమాధిలో, వాళ్ళకి చెప్పి మొరపెట్టాను, ఇప్పుడు ఈయన కూడా చెప్పాలా, తోటమాల వచ్చాడేమో తోటమాలకు కూడా చెప్పాలా అని అన్నట్టుగా చెప్తున్నప్పుడు ఆయనే పిలుస్తున్నాడు. చూడండి, అద్భుతంగా మనం ఎన్నో అనుకుంటాం, కానీ దేవుడి కార్యాలు గొప్పగా ఉంటాయండి. ఆయన మనం ఊహించిన రీతిగా ఉంటాం. మనం ఎందరైతే బాధలతో వచ్చారో, ఎందరైతే దుఃఖంతో వచ్చారో వారందరూ దుఃఖం పోయి ఆనంద కన్నీరు వస్తుందండి వాళ్ళందరికీ. అందుకే చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ మరే ఏ విధంగా ఏడ్చింది, ప్రభు కొరకు ఏడ్చిందండి. మనం లోకరీతిగా ఏడవద్దండి, లోక ఆలోచనలు బట్టి ఏడవద్దు, లోకరీతిగా వ్యవహారాలు బట్టి ఏడవద్దు. ఏడిస్తే ప్రభు కొరకు ఏడుద్దామండి. దాన్ని బట్టి చూడండి ఫలితం పొందుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ సమస్యలు బట్టి, ఏ వ్యాధులు బట్టి, ఏ అనారోగ్యాలు బట్టి ఏడుస్తున్నారో వీరందరి కొరకు ప్రభు ఆయన బుడ్డిలో ప్రతి ఒక్క కన్నీరు చుక్క చూడండి లెక్కించబడి ఉన్నదండి. మనం అందరూ ఏడుస్తున్నాం కదా, ఏడ్చేవారు దుఃఖపడేవారు ధన్యులు ధన్యులు ధన్యులు, వారందరూ ఓదార్చబడదురు అని ఆయన చెప్తున్న మాట బట్టి మనం అందరం ఏ బాధ ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా లోకం వైపు చూడొద్దు, జనాల వైపు ముందే చూడొద్దు. కానీ చూడాల్సిన వ్యక్తి ఒకరు ఉన్నారు, ఆయన నజరేయుడైన యేసు. ఆయన మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా నీ కన్నీరు చుక్కదో మనం మొరపెట్టినప్పుడు ఆ మొర ఆలకించి త్వరగా అండి. చాలా మంది ఎవరైతే చూడండి మరియా ఏ విధంగా అయితే ఏడుస్తూ వెళ్ళింది, వచ్చేటప్పుడు ఎలా వచ్చిందండి చెప్పండి. మొదటిగా చెప్పండి చూడండి, మరియా ఏడుస్తూ పడుతూ సమాధి దగ్గరికి వెళ్ళింది. అక్కడ నెమ్మది సమాధానం, ఒక నెమ్మది పొందుకునేది. ప్రభు ఉన్నాడు, ఆయన వచ్చారు, ఆయన దర్శించారని ఒక నెమ్మది సమాధానం ఆయన ద్వారా పొందుకొని ఎలా వచ్చింది. ఏడుస్తూ రాలేదండి ఆవిడ. జనాలు మనం అందరినీ ఏడుస్తూ వెళ్తామేమో సమాధుల దగ్గర, ఏడుస్తూ వస్తామే, కానీ మరియా మాత్రం ఏడుస్తూ వెళ్ళింది, నవ్వుతూ వచ్చిందండి. మనందరం కూడా ఇప్పుడు ఏడుస్తున్నాం, కానీ ఇదే ఏడుపు ఈ రోజు దాకే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రేపు అనే రోజున ఏడుపు ఉంటుందా చెప్పండి? ఉండదు. ఆయన తుడిచేవేసే దేవుడు, గొప్ప రక్షకుడు. ప్రతి ఒక్కరు ఆయన పైన లేడు, మన పక్కనే ఉన్నాడు. ఆయన మన కన్నీరు చూసి ఓరవలేడండి, మనకంటే ఎక్కువ దుఃఖపడతాడు ఆయన. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరి కన్నీళ్లు తుడిచి ప్రతి ఒక్కరికి నెమ్మది సమాధానం దయచేయును గాక. ఆమేన్. యేసు నామములో. కాబట్టి చిన్న మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.